హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో బ్యాటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు బౌలర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ పర్పుల్ క్యాప్ రేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఇయర్ కూడా పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. 4 మ్యాచెస్లో 10 వికెట్స్ అయితే తీసుకుని ఉన్నాడు. ఎక్స్పెన్సివ్ బౌలర్ అయినప్పటికీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది అండ్ బౌన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతాడు. మెయిన్లీ వచ్చేసి హైట్ అడ్వాంటేజ్, సో దట్ ప్రాపర్గా బౌన్సర్స్ అనేది వేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి అన్షుల్ కాంబోజ్. సో ఈ యంగ్స్టర్ నేమ్ కొద్దిగా సర్ప్రైజింగ్గానే ఉంది, బట్ ఈయనకు కూడా మంచి ఎబిలిటీ ఉంది. 5 మ్యాచెస్లో 10 వికెట్స్ అయితే తీసుకుని ఉన్నాడు. 1890 యావరేజ్ ఉంది. బట్ అన్షుల్ కాంబోజ్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ బౌలర్ అనమాట. సో బ్యాట్స్మెన్స్ని బ్యాట్స్మెన్కి ఈజీగా రీడ్ చేయగలుగుతారు. బట్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ ఈ పేసర్ కూడా జస్ట్ లైక్ ప్రసిద్ధ్ కృష్ణ మంచి హైట్ ఉంటాడు అండ్ బౌన్సర్స్ని ప్రాపర్ యూజ్ చేసుకోగలుగుతాడు. అండ్ మెయిన్ వెపన్ వచ్చేసి పేస్. సో మంచి పేస్ అయితే జనరేట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. 5 మ్యాచెస్లో 9 వికెట్స్ అయితే తీసుకుని ఉన్నాడు. ప్రిన్స్ యాదవ్ మెయిన్ ఎబిలిటీ ఏంటంటే స్వింగ్ అండ్ పేస్ అనమాట. రా పేస్ అయితే ఉంటుంది. 5 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసుకుని ఉన్నాడు, బట్ మంచి యావరేజ్ అయితే ఉంది. అన్షుల్ కాంబోజ్తో కంపేర్ చేసుకుంటే 5 మ్యాచెస్లో 18.22 యావరేజ్ అయితే ఉంది, బట్ 1 వికెట్ అయితే తక్కువ తీసుకుని ఉన్నాడు. ఈ లిస్ట్లో 4th నేమ్ వచ్చేసి రవి బిష్నోయ్. ఈ లెగ్గీకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మంచి ఎక్స్పోజర్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా చాలా మంచిగా అప్పుడప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. 5 మ్యాచెస్లో 9 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ మనకి ఐపీఎల్ మ్యాచెస్ జరిగే కొద్దీ స్పిన్నర్స్కి అంత ఎక్స్పోజర్ అయితే ఉండదు. స్పిన్నర్స్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. పేసర్స్కి మెయిన్ అబిలిటీ పేస్ ఉంటుంది. స్పిన్నర్స్కి అంత టర్నింగ్ పిచ్చెస్ కాకపోతే స్పిన్నర్స్ని ఈజీగా రేట్ చేయొచ్చు. 5 మ్యాచెస్లో 9 వికెట్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అయితే రవి బిష్నోయ్. నెక్స్ట్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్. 5 మ్యాచెస్లో 7 వికెట్ తీసుకుని ఉన్నాడు. బట్ జోఫ్రా ఆర్చర్ ఏంటంటే రా పేస్ అండ్ బౌన్సర్స్. మనకు తెలుసు ఎంత డేంజరస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. బట్ అప్పుడప్పుడు రన్స్కి వెళ్తూ ఉంటాడు. బట్ కంబ్యాక్ అయితే ఇస్తూ ఉంటాడు. మన జోఫ్రా ఆర్చర్ మెయిన్ అబిలిటీ వచ్చేసి బౌన్సర్స్. సో కొన్ని బౌన్సర్స్ ఎలా ఉంటాయి అంటే బ్యాట్స్మెన్ దాన్ని రీడ్ చేయలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ అండ్ కృణాల్ పాండ్యా ఉన్నారు. సో భువనేశ్వర్ కుమార్ వచ్చేసి బెంగళూరుకి వన్ ఆఫ్ ద డీసెంట్ బౌలర్ అండ్ చాలా ఎకనామికల్. ఈ సీజన్లో అయితే మెయిన్గా రన్స్ అయితే కంటైన్ చేస్తున్నాడు. ఈ బౌలర్ కూడా 5 మ్యాచెస్లో 7 వికెట్స్ తీసుకుని ఉన్నాడు. రీసెంట్ మ్యాచ్లోనే డీసెంట్ బౌలింగ్తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే తీసుకుని ఉన్నాడు. కానీ మెయిన్ అబిలిటీ వచ్చేసి రన్స్ కంటైన్ చేయగలుగుతాడు. కృణాల్ పాండ్యా మనకి తెలిసిందే ఇసిర్వింగే బౌలర్. 5 మ్యాచెస్లో 7 వికెట్స్ తీసుకుని ఉన్నాడు. మెయిన్గా వచ్చేసి మీడియం పేస్ జనరేట్ చేయగలుగుతాడు. అంటే అబౌట్ 106 అయితే క్లిక్ అవుతుంది. సో 106 అనేది జనరల్గా మీడియం పేసర్స్కి మాత్రమే ఉంటుంది. స్పిన్నర్స్ ఎవరు అంత ఫాస్ట్గా బాల్ అయితే త్రో చేయలేరు. సో ఈ కేటగిరీలోనే ఎకనామికల్ బౌలర్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకి కూడా రీసెంట్గా కొంతమంది ఉన్నారు, లైక్ షాకిబ్ హుస్సేన్ ఉన్నాడు అండ్ రసిక్దార్ సలాం కూడా ఉన్నారు. మెయిన్గా ప్రఫుల్ హింగే గురించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రఫుల్ హింగే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెల్స్ మనం చూసాము. ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్స్ అండ్ దట్ టూ ఇన్ ద ఫస్ట్ ఓవర్. మెయిన్గా అభిషేక్ శర్మకి వేసిన బౌన్సర్ అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బాల్ అది. అండ్ మనకి ఈ కేటగిరీలో చూసుకుంటే సాకిబ్ హుస్సేన్ ఉన్నాడు. అండ్ మనం రసిక్దార్ సలాం గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే రసిక్దార్ సలాం లాస్ట్ స్పెల్ మాత్రం అమేజింగ్ ఉంది. అసలు జాష్ హ్యాజల్వుడ్ ప్లేస్లో రసిక్దార్ సలాంకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే అంత బాగుంది. 4 వికెట్స్ అయితే తీసుకుని ఉన్నాడు. సో దీంట్లో రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. బట్ రషీద్ ఖాన్ రీసెంట్ ఫామ్ అంత వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది మిస్ అయింది. బట్ రన్స్ అయితే కంటైన్ చేయగలుగుతున్నాడు. బట్ రషీద్ ఖాన్ ఏంటి అంటే బ్యాటింగ్తో కూడా మనకి కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు కాబట్టి డీసెంట్ పిక్ అయితే అని చెప్పొచ్చు. మనకి లుంగి ఎంగిడి కూడా ఉన్నాడు ఈ కేటగిరీలో. మంచి పేస్ అయితే జనరేట్ చేయగలుగుతాడు. బట్ లుంగి ఎంగిడి రీసెంట్గా ఫామ్లో ఉన్నాడు. బట్ మనకి ఐపీఎల్ అనేది వేరే పిక్చర్స్కి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో దట్ కొంచెం టైం అయితే పడుతుంది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొటెన్షియల్ బౌలర్.
సో చూద్దాం ఈ ఇయర్ అయితే మనకు పర్పుల్ క్యాప్ రేస్ అనేది చాలా హీటెడ్గా ఉండబోతుంది అండ్ చాలా హీటప్ పర్ఫార్మెన్సెస్ కూడా రాబోతున్నాయి. అండ్ మెయిన్గా నేను వెయిట్ చేసేది ప్రఫుల్ హింగే అండ్ రసిక్దార్ సలాం వాళ్ళు కంబ్యాక్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు, ప్రసిద్ధ్ కృష్ణ నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేయగలుగుతాడు అనే దాని మీద తన పర్పుల్ క్యాప్ రేస్ అయితే చాలా హీటెడ్గా ఉండబోతుంది. సో నేనైతే ప్రజెంట్ ఉన్న లిస్ట్లో ప్రఫుల్ హింగే అండ్ రసిక్దార్ సలాం, జాష్ హాజిల్వుడ్ నేను ఈ లిస్ట్లో కొద్దిగా హీటెడ్గా కనిపిస్తున్నారు అండ్ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్, మళ్ళీ వీడియోస్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం దీని గురించి. సీ యూ, గుడ్ బై.